చేతిలో స్మార్ట్ ఫోన్, రోజు ఒక బటన్ నొక్కితే భవిష్యత్తులో డబ్బు వస్తుందనే నమ్మకాన్ని పై కాయిన్ కల్పించింది. డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, రిస్క్ లేదు, ఫ్రీగా మైనింగ్ చేస్తే చాలని కోట్ల మందిని ఆకర్షించింది. భారత్ లో లక్షల మంది ఈ కాయిన్ ను నమ్మి సంవత్సరాల పాటు యాప్ వాడారు. కానీ 2026కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పై కాయిన్ ధర ఇప్పుడు సుమారు 17 నుంచి 18 రూపాయల మధ్య తిరుగుతుంది. ఒకప్పుడు చేరుకున్న గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఇది దాదాపు 90% పతనం. ధర పడిపోవడం ఒక్క రోజులో జరగలేదు. ఇది నెలల తరబడి నెమ్మదిగా కొనసాగిన ప్రక్రియ. ప్రతిరోజు కొత్త పై కాయిన్లు మార్కెట్ లోకి వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని కొనాలనుకునే వాళ్లే అంతగా లేరు. సరఫరా పెరుగుతోంది, డిమాండ్ మాత్రం తగ్గుతోంది. దీంతో ధర పైకి కదలలేకపోతోంది. కోట్ల మంది యూజర్లు ఉన్న రోజువారీ ట్రేడింగ్ చాలా తక్కువగా ఉండడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తగ్గిస్తోంది. ఇంతకీ పై కాయిన్ ఇంతగా ఎందుకు పతనమైంది? ఇది తాత్కాలిక సమస్య లేదా పై నెట్వర్క్ ఎదుర్కొంటున్న చేదు నిజమా? పై కాయిన్ ఎదుర్కొంటున్న మొదటి సమస్య సరఫరా. పై నెట్వర్క్ లో కేవైసీ పూర్తి చేసిన యూజర్ల కాయిన్లు మెయిన్ నెట్ లోకి మెల్లగా విడుదలవుతున్నాయి. అంచనాల ప్రకారం రోజుకు సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయల విలువైన పై కాయిన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. అంటే ప్రతిరోజు కొత్త కాయిన్లు చేరుతున్నాయి. కానీ అదే స్థాయిలో కొనుగోలు చేసే వాళ్లు లేరు. ఇది ధరపై నిరంతర ఒత్తిడిని పెడుతోంది. ఇంకా లాక్ లో ఉన్న కాయిన్లు భారీగా ఉండటం వల్ల భవిష్యత్తులో మరిన్ని విడుదలలు జరుగుతాయన్న భయం కూడా మార్కెట్ ను వెనక్కి లాగుతోంది. రెండో కారణం డిమాండ్ లోపం. పై నెట్వర్క్ యాప్ కు కోట్ల మంది యూజర్లు ఉన్న కాయిన్ ను వాస్తవంగా ఉపయోగించే ఎకో సిస్టమ్ ఇప్పటికీ పరిమితంగానే ఉంది. షాపింగ్, సర్వీసులు, రియల్ వరల్డ్ యూస్ కేసులు ఇంకా భారీగా అందుబాటులోకి రాలేదు. దీంతో పై కాయిన్ ను పెట్టుబడిగా కొనాలనే ఆసక్తి తగ్గింది. చాలా మంది యూజర్లు కాయిన్ ను అమ్మే దిశగానే చూస్తున్నారు. మూడో అంశం ట్రేడింగ్ వాల్యూ. పై కాయిన్ రోజువారీ ట్రేడింగ్ పరిమాణం చాలా తక్కువగా ఉంది. రోజుకు కొన్ని లక్షల యూనిట్ల ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. సాధారణంగా ధర పెరగాలి అంటే కొనుగోలు వాల్యూమ్ బలంగా ఉండాలి. కానీ ఇక్కడ ధర పడుతున్నప్పుడు వాల్యూమ్ పెరుగుతోంది. ధర కొంచెం పైకి రావాలన్న ప్రయత్నాల్లో మాత్రం ట్రేడింగ్ కిందకు పడిపోతుంది. ఇది మార్కెట్ లో కొనేవారి కంటే అమ్మేవారే ఎక్కువగా ఉన్నారన్న సంకేతం. నాలుగో కారణం మొత్తం క్రిప్టో మార్కెట్ పరిస్థితి. 2026లో క్రిప్టో మార్కెట్ మొత్తం కూడా ఒత్తిడిలోనే ఉంది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ విలువ దాదాపు 260 లక్షల కోట్ల రూపాయల దగ్గరే స్థిరంగా ఉంది. బిట్ కాయిన్, ఎథీరియం లాంటి పెద్ద కాయిన్లు కూడా స్పష్టమైన దిశ చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే కొత్త లేదా బలహీనమైన కాయిన్లపై పెట్టుబడిదారులు ఎక్కువగా రిస్క్ తీసుకోవడం లేదు. పై కాయిన్ కూడా అదే ప్రభావానికి లోనవుతుంది. ఇక ఇండియన్ కోణం కూడా ఇక్కడ కీలకం. భారత్ లో పై కాయిన్ యూజర్ల సంఖ్య భారీగా ఉంది. కానీ చాలా మందికి ఇది పెట్టుబడిగా మారలేదు. ఫ్రీగా వచ్చిన కాయిన్ అనే భావన బలంగా ఉండడం వల్ల ధర కొంచెం పెరిగినా వెంటనే అమ్మేయాలనే ఆలోచన కనిపిస్తుంది. దీనివల్ల ధర నిలకడగా పెరగడం కష్టమవుతోంది. అయితే పై నెట్వర్క్ పూర్తిగా ముగిసిపోయిందా అంటే స్పష్టమైన సమాధానం లేదు. నెట్వర్క్ డెవలప్మెంట్ కొనసాగుతోంది. మరి పై కాయిన్ ఒకసారి కల్పించిన ఆశ నెమ్మదిగా మాయమవుతోందా లేదా ఈ పతనం మిగిలిన కాయిన్లకు ఒక హెచ్చరికగా మిగిలిపోతుందా అన్నది ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.